ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, డాలర్ విషయానికి వస్తే మరి 4 years లో లో లెవెల్ కి ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం, అంటే పడిపోవడం మనం చూస్తున్నాము. అంటే ఏం జరుగుతుంది? ఈ డాలర్ ఇండెక్స్ ఈ ఒక్క వారంలోనే 2% డ్రాప్ అయిందండి. అండ్ ఈ 1 yearలో ఆల్మోస్ట్ 11% డ్రాప్ అయింది. ఇండియన్ రూపీలో చెప్పాలంటే మన రూపీస్లో మార్చుకుని చెప్తే 11% డ్రాప్ అయింది. డాలర్ ఇంత స్పీడ్గా డ్రాప్ అవటం ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత. అండ్ ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్ ఏరియాలో, అంటే ఆల్మోస్ట్ 14 years లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్గా అందరూ కూడా ఈ అమెరికన్ డాలర్ అమ్ముతా పోతున్నారు ఎవరైతే స్టోర్ చేసిన వాళ్ళు. అండ్ రెండోది సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మేసుకుంటూ వెళ్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, ఇండియా వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మేస్తున్నారు, చైనా వాళ్ళు అమ్మేస్తున్నారని, యూరోప్ వాళ్ళు అమ్మేస్తున్నారని. మొత్తానికైతే అమెరికన్ మార్కెట్ కొంచెం స్ట్రెస్ గురవుతుంది ఈ విషయంలో. దానితోడు వడ్డీ రేట్లు ఇంకా తగ్గిపోతున్నారని న్యూస్ రాబోవడంతో ఒకసారిగా అమ్మకాలు బీనింది అనమాట. అండ్ లోయెస్ట్లో ట్రేడ్ అవుతుంది 4 years లోలో. మీరు ఊహించండి, ఇప్పటికే చాలా కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ అన్ని అమ్మేసుకొని గోల్డ్ కన్వర్ట్ చేసుకున్నారు. ఎవరైతే 2 years బ్యాక్ గోల్డ్ కన్వర్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 70-80% రిటర్న్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పుడు లేట్గా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా రిలీజ్ అవుతున్నారు, ఈ డాలర్లో ఉంచుకుంటే వచ్చే దాంతో పోల్చుకుంటే గోల్డ్ షిఫ్ట్ అయితే బెటర్ కదా అని చెప్పేసి అది అగ్రెసివ్ టైర్ అవుతుంది. గోల్డ్ వన్ వే రూట్లో పెరగడానికి మెయిన్ కారణం కూడా అదే. ఈ ఫియట్ కరెన్సీల మీద నమ్మకం పోయింది. దీంట్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఇక మన పిచ్చులు ఏముండదు. అంటే డాలర్ని ఒక అసెట్ లాగా ట్రీట్ చేయడం మానుకున్నారు అందరూ. అందుకని ఒరిజినల్ అసెట్ క్లాస్కి మూవ్ అవుతున్నారు. ఈ ఫియట్ కరెన్సీల నుంచి ఒరిజినల్ ఫిజికల్ అసెట్కి మూవ్ అవుతా ఉన్నారు. అందుకే గోల్డ్ అద్దొదుపు లేకుండా పోతూనే ఉందన్నమాట. ఇంకా దాంతో చైనా వాళ్ళు టూ మచ్ కొంటున్నారు కదా, దాంతో ఇంక మూవ్ అవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సెల్ అమెరికా. వరల్డ్ వైడ్గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్, అందరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా అమెరికన్ సెక్యూరిటీస్ని అమ్మేసుకుంటూ వాటిని వేరే దాంట్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ చూస్తే ఇది 1 yearలో కాదు 4 yearsలో డైరెక్ట్గా. క్రిప్టో చూస్తే పోనీ అటు నుంచి కూడా లేదు. ఇప్పటిదాకా డాలర్కి ఆల్టర్నేటివ్ క్రిప్టోస్ అనుకున్నారు, తెర చూస్తే అది కూడా డ్రాప్ అవుతుంది. అది కూడా 1 yearలో వెళ్తుంది. మొత్తం మీద ఫిజికల్ అసెట్స్ ఎక్కువ అవుతుంది. అందుకని వరల్డ్ వైడ్గా జనాలకి ఏంటంటే ఫియట్ కరెన్సీ మీద నమ్మకం పోయి అంటే ఫిజికల్ అసెట్స్కి మూవ్ వెళ్తూ ఉన్నాయి. అందుకని 1 way ర్యాలీ చూస్తున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా మార్నింగ్ ఓపెన్ కావడంతో +2-3 మనం ఎవ్రీడే చూస్తూ ఉన్నాం. సో ఎంత దూరం పోతే అంటే ఎంత పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ అమెరికా డాలర్ డ్రాప్ అయ్యేంత కాలం గోల్డ్లోకి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి మనీ అంతా కూడా. రీసెంట్ గా మరి భారత్ యూరోప్ డీల్ కూడా జరిగింది కదా సార్, దానికి సంబంధించి కూడా ఏమన్నా ఉంటుందంటారా? ఒకటని కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఈ డీల్ జరిగింది అనుకోండి, డాలర్ని బైపాస్ చేస్తారు కదా ఇద్దరు. వాళ్ళకి అవసరం లేదు డాలర్, మనం వాళ్ళకి కావాల్సిన యూరోలో పే చేస్తాం, వాళ్ళకి మనకు కావాల్సిన ఇండియాలో పే చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇంకా డాలర్తో సంబంధం లేదు. ఇంకా అట్లా ప్రతి కంట్రీ కూడా ఇంకో కంట్రీ అంతా లోకల్ కరెన్సీలో టైప్ అవుతున్నారు. డాలర్ ఎందుకు ఇంకా? అందుకని డాలర్ని మొత్తాన్ని డంప్ చేసుకుని పోతున్నారు. మనం రష్యా లోకల్ కరెన్సీస్, మనం యూఏఈ లోకల్ కరెన్సీస్, ఇట్లా ప్రతి కంట్రీ కూడా మోరార్లెస్. ఇప్పుడు న్యూజిలాండ్తో మన వాళ్ళు టైప్స్ ఉన్నాయి లోకల్ కరెన్సీలోనే, యూఏఈతో టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు యూరోప్తో టైప్స్ అవుతున్నాయి, మళ్ళీ రష్యాతో టైప్స్ అవుతున్నాయి. ఇలా ప్రతి కంట్రీస్తో కూడా టైప్స్ తోటి మనం లోకల్ కరెన్సీలో చేసుకుంటున్నాం. అందుకని డీడాలరైజేషన్ బిగినింది అఫీషియల్గా. అది క్లియర్గా కనబడుతుంది. ఎవరైతే డాలర్ అసెట్స్ ఉంచుకుంటారో వాళ్ళ వాల్యూ 11% లాస్ అయ్యారు ఈ సంవత్సరం బై డిఫాల్ట్. ఎంతకాలం లాస్ అవుతారు అంటే చెప్పలేము ఇది, ఎందుకంటే గోల్డ్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి అందరూ. అందుకని వరల్డ్ మొత్తం కూడా డీడాలరైజేషన్ అఫీషియల్గా బిగిన్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు ఓన్ చేసిన తప్పులు అనుకోవచ్చు. బట్ మనం చూసుకుంటే రోమన్ ఏరియా నుంచి కూడా ఏ కరెన్సీ కూడా యూనిఫామ్గా వరల్డ్ని ఏలలేదండి. అన్నిటికన్నా ఎక్కువ కాలం సస్టైన్ ఏంటంటే రోమన్దే 500 years ఏముంది వాళ్ళ కరెన్సీ. ఇంకా మిగతా అన్ని ఈవెన్ ఫ్రెంచ్ కరెన్సీ కానీ లేకపోతే బ్రిటిష్ పౌండ్ కానీ అన్ని కరెన్సీలు మొత్తం కూడా రైజ్ అవ్వాల్సిందే, ఫాల్ అవ్వాల్సిందే. ఇప్పుడు వంతు అమెరికాది వచ్చింది, స్లోగా గ్రాడ్యువల్గా అది కూడా డ్రాప్ అవుతుంది. ఇప్పటికే బిలో 45కి వచ్చేసింది వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా. గోల్డ్ పెరుగుతూ ఉందన్నమాట. అలాగని చెప్పేసి ఆల్టర్నేటివ్ అసెట్స్ ఇమీడియట్గా డాలర్కి ఆపోజిట్ వస్తేనే కాదు, బట్ దానిపైన స్టేటస్ తగ్గుతా పోతుంది అనమాట. దాంతో వరల్డ్ వైడ్గా డాలర్ని డంప్ చేస్తున్నారు, దాన్ని అదర్ అసెట్స్కి మార్చుకుంటున్నారు, డాలర్ డ్రాప్ అవుతుంది. ఈవెన్ ట్రంప్ కూడా డాలర్ డ్రాప్ అవుతుందంటే దట్స్ గ్రేట్ అని చెప్తున్నారు తప్ప దాన్ని అడుగుడానికి ట్రై చేయట్లేదు. బహుశా మేక్ ఇన్ ఇండియా స్ట్రాంగ్గా వేరే దేశాలు అమ్మాలి అంటే డాలర్ ఎంత వీక్ చేసుకుంటే అంత బెటర్ అని వాళ్ళు అనుకున్నట్టున్నారు. నేను అనుకోవడం ఏంటంటే అది 80 rupeesకి వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. డీడాలరైజేషన్ అంటున్నారు కదా సార్, అంటే డాలర్ నుంచి దూరం వెళ్ళిపోవటం. అంటే అమెరికాతో నా బిజినెస్ లేదనుకోండి, నా డాలర్తో మాత్రం ఏం పని. ఇంకా ఇప్పటి వరకు ఏంటంటే అది రిజర్వ్ కరెన్సీ స్టేటస్ ఉండేసి అందరు స్టాక్ ఇచ్చారు.
మొదట్లో పెట్రోల్ డాలర్ పెట్టేసి పెట్రోల్ అన్ని ఎవరైనా సరే డాలర్ కొనాలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కొంటున్నారు? అందరూ వాళ్ళు లోకల్ కరెన్సీస్. మన ఇండియా వాళ్ళు రష్యా లోకల్ కరెన్సీలో కొంటున్నారు. అందుకని దాన్ని డాలరైజేషన్ అంటాం. డాలర్ దూరంగా ఉంటాయని డాలరైజేషన్. వాళ్ళు అనవసరంగా ఈ టారిఫ్ ఆర్ బీయింగ్ చేసేసి టారిఫ్ని ఒక వెపన్ లాగా వాడుతున్నారు. వాళ్ళు డాలర్ని ఒక వెపన్ లాగా వాడుతున్నారు. దాంతో వరల్డ్ వైడ్గా అందరూ జాగ్రత్త పడుతున్నారు. రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీ, దాన్ని అసెట్స్ ఫ్రీజ్ చేశారు. రేపొద్దున అమెరికాలో మన అసెట్లు ఉన్న ఫ్రీజ్ చేశారు అనుకోండి, ప్రాబ్లం అవుద్ది కదా. అలాంటప్పుడు అసలు అమెరికాలో పెట్టింది దానికి, అందుకని సెల్ కొడుతున్నారు అందరూ. ఆ సెల్ కొట్టడం వల్ల డాలర్ బాగా వీక్ అయిపోతుంది. అట్లా వరల్డ్ వైడ్ చూసుకుంటే లాస్ట్ 1 year నుంచి టూ మచ్గా డీడాలరేషన్ జరుగుతుంది. అంటే క్లియర్గా డాలర్ 11% డ్రాప్ అవడం అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ వారం అయితే మరి పీక్ లెవెల్ చేరింది. విత్ ఇన్ 1 weekలో 2% డ్రాప్ అయింది డాలర్ ఇండెక్స్. ఓకే, అండ్ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు దొరుకుతుంది ఆన్సర్ అందరికీ. ఎందుకంటే డాలర్ నుంచి డాలర్లు పెట్టే వాళ్ళందరూ, డాలర్లో ఉన్న వాళ్ళందరూ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి. అందుకని గోల్డ్ ఇప్పుడు ఆగిద్దా అంటే చెప్పడం కష్టం. డాలర్ ఇప్పుడు ఆగితే అప్పుడు ఇది ఆగుతుంది. సార్ మరి వీకెండ్ లో మన వెబినార్ క్లాసెస్ ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్పబోతున్నారా క్లాసెస్ లో, మరి ఏంటి ఒకసారి? దాంట్లో మీకు ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కవర్ అవుతుందండి. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ఇంకా స్టాక్స్ అని ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు లాస్ట్ 1 year చూసారు స్టాక్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి. 30, 40, 50% కూడా డ్రాప్ అయినాయి. ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా 1 weekలోనే 10% పడింది. అండ్ ఐటీసీ ఎంత పడింది? ఆల్మోస్ట్ 20% పడింది 1 weekలోనే. అందుకని ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్ పడతా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడు మీకు 2 రకాల రిస్క్లు ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిస్క్ అనమాట. ఓవరాల్ మార్కెట్ పడితే అన్ని పడిపోతాయి. బట్ మార్కెట్ బాగున్నా సరే స్టాక్స్ ఒక్కొక్కసారి పెరగవన్నమాట. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఈ 2 పట్టేసి. మీకు ఎవరికైనా సరే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దు అనుకున్నప్పుడు బ్రాడ్ మార్కెట్ రిస్క్ ఒకటే సరిపోద్ది అనుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట మీకు. అలాంటి వాళ్ళకి మీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ బాగా ఉంటాయి అనమాట. అందుకని అసలు ఇవంటే ఏంటి, నీకు రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అని దీంట్లో డిస్కస్ చేస్తారు. కాబట్టి మీరు మార్కెట్లో వచ్చే బిగినర్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఉండొచ్చు. మీరు కన్జర్వేటివ్లో మనీ మేక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే స్క్రోల్ అవుతున్న కింద నెంబర్ రింగ్ చేసుకుంటే మా వాళ్ళు గైడ్ చేస్తారు. సో వివాస్, మరి స్టాక్ మార్కెట్ ఎన్లి సుందరరామరెడ్డి గారిది వీకెండ్ లో వెబినార్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ. అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.